హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరు బాబు? ఓరు 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 సజ్జల వారేటి 10 లీటర్ల ఆవుదం తాగినట్లు ఫేసి అట్టా డల్గా పెట్టేశారు. ఐపాక్ సెండ్ ఆఫ్ లో జగన్ 151 సీట్ల పైన సాధిస్తామని బీరాలు పలికితే మరి వైసీపీ నాయకులు ఏందబ్బా అట్టా ఓటమి తప్పదన్నట్లు ముఖాలు ఎట్టేసుకుని మసక బారిపోయి ఆరిపోయే దీపాల్లాగా కనిపిస్తా ఉన్నారు. ఇదిగో సాధ్యలా ఏంటి సంగతులు? పిల్లకాయలు మీ జగన్ రెడ్డి చెప్పాడని పాపం బ్యాటింగ్లు ఎట్టుకుంటా ఉన్నారు. మీరు ఇప్పటి వరకు నాశనం చేసింది సాల్దా, మళ్ళీ జనాన్ని ఇట్టా తప్పుదో పట్టితూ ఓవర్ యాక్షన్ చేయడం అవసరం అని చెప్పు. అది సరే, పాతనం తప్పదంట కదా, ఏమంటావు? ఈ అంతా కూడా ఈ షార్ట్ టైం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తాత్కాలికంగా 4 రోజులే. ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ ఎలాగో రిజల్ట్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ రికార్డు చేసి చూసుకుంటాం ఎక్కడెక్కడ అన్యాయం. మేము అన్యాయం ఎవరికి చేయదలుచుకునే పార్టీ కాదు. మీ చంద్రబాబుని ఎప్పుడు చెప్తుంటారు, ఆయన లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ మీదకి దాడికి ఎట్లా పోయినాడనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు ఎంత ఎక్సెప్షనల్గా ఉంది అనేది కూడా అందరూ గమనిస్తారు. ఈయన ఎప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, మా పార్టీ అది మెయింటైన్ చేస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశించిన ఎన్నికల కమిషన్ లేదా దాని ద్వారా ఆదేశాలు చెప్పి అధికార యంత్రాంగాన్ని దగ్గరికి తెచ్చుకొని టీడీపీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఏదైతే పరిస్థితి క్రియేట్ అవుతుందో, ఈ నేపథ్యం దీనికి సంబంధించిన దాన్ని ఢీకొనాలంటే, తట్టుకొని ఇది చేయాలంటే అసలు మనుషులు అక్కడ నిలబడి ఎవరైనా సొలైజ్ చేయడమో, వాళ్ళని పరామర్శించడమో, అసలు బాధితులు బయటకు వచ్చి చేసేటట్టు ఉండే పరిస్థితి ఉందా? వన్ సైడ్ అటు సైడ్ తీసుకున్నారు. అధికార వ్యవస్థ అటు సైడ్ తీసుకుంది, ఎన్నికల కమిషన్ బ్లెస్సింగ్స్ దానికి ఉన్నాయి. దాంతో వస్తున్న ఇబ్బంది వల్ల ఏమి చేయలేని ఇది వస్తుంది. కానీ 4 రోజులు అన్నీ సెట్ అవుతాయి. ఐ థింక్ బాధితులు కూడా ఈ విషయంలో వాళ్ళకి అండగా పూర్తి పార్టీ ఉంటుంది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా పట్టించుకుంటామని అయితే హామీ ఇస్తుంది. అక్కడ ఢిల్లీలో అమిత్ షా నుంచి గల్లీలో మీడియా వరకు మీ జగన్ రెడ్డికి మీ పార్టీకి సెలిసిటీ తాపదని చెబుతుంటే తీరిగ్గా నువ్వు మీ బాసు పాగటి కళ్ళకి అంటున్నారు. ఇంత సజ్జలా నువ్వు అన్నట్లు జగన్ మళ్ళీ గెలిచే పని అయితే పోలీసులు అధికార యంత్రాంగం మీకు వ్యతిరేకంగా ఎందుకు పని చేస్తారు చెప్పు? ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా నువ్వు ఎట్టా సలహాదారుడు అయ్యావయ్యా బాబు. నీ బోడి సలహాలతోనేనా పార్టీ శాంతం నాకించేసావు. రేపటి రోజు జగన్ ఆటమి తేలగానే దాని వెనక కారణాలు శోధించి చూస్తూ ఫస్ట్ పేరు కనిపించేది నీదే అని మాకు బాగా తెలుసులే సజ్జలా. అయినా ఏంటి ఫేస్లో దరిద్రం తాండవిత్తా ఉంది. నీ ముఖం చూసి చెప్పొచ్చు మీరు ఏ రేంజ్లో ఓడిపోబోతున్నారో అని. ఇంకెందుకు ఈ ఉత్తర కుమారుడు ప్రగల్భాలు? లండన్ పోయాడుగా, ఏమైనా కబురు కాకరగాయ ఉందా? అనుభవించి రాజా అన్నట్లు ఎంజాయ్ చేస్తున్నాడా మీ జగన్ రెడ్డి? రిటర్న్ వచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, పేరుకు అధికారంలో ఉన్న పార్టీ లాగా ఉంటుంది. అధికారులేమో ఎన్నికల కమిషన్వి. ప్రతిదాన్ని ఏదన్నా నువ్వే అధికారంలో ఉన్నావు కదా అనడానికి, జనమన్నా అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అట్లా లేదు. అపోజిషన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా అన్యాయంగా తయారైంది. కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన లక్షణం, ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్ప ఏమి తెలియని, ఒక రాజకీయంగా కానీ లేదా ప్రజలతో డీల్ చేస్తే కానీ తెలియని చంద్రబాబు నాయుడు మన కర్మగాలి ఆయన సెంటర్లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆయన పెట్టుకుని దీనికే ఉన్నట్టుంది. అన్ని రకాల అడ్డదారుల్లో ఏమేం చేయొచ్చు, అధికారులను ఎట్లా మేనేజ్ చేయొచ్చు, వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయొచ్చు, వాళ్ళ ద్వారా వచ్చేయచ్చు అని దాంతోనే పొత్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు. దానివల్ల వస్తున్న ఈ పరిస్థితి. ఇదిగో సాధ్యలా నీ వ్యవహారం చూస్తుంటే దురదగుండాకి దురద పుట్టించినట్లుంది. ఏంది చంద్రబాబు నాయుడు మీ కర్మకాలి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా? ఈ ఒక్క మాట చాలు మీరు ఓడిపోవడం ఖాయం అనే కన్క్లూజన్కి మీరు ఎట్టా వచ్చేసారో అర్థమైపోతుంది. అది సరే, రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే మీ జగన్ రెడ్డి లండన్ వదిలి రాడా? అసలు మీ స్టార్ హీరోయిన్ రోజా ఏమైనట్లు? మీ బూతుల స్టార్ కొడాలి మోగపోయాడేంటి సజ్జలా?
గంట అరగంట అంబటి సన్యాసి పేరుని నాని తప్ప ఎవరు మీడియా ముందుకు రావడం లేదు. విషయం అర్థమైపోయిందా? వెనకటికి మీ దండుపాలెం బ్యాచ్ లాంటిదే ఓ దొంగల ముఠా మా ఊరు బయట ఉండేది. వాళ్ళు అంతే, దొరికిపోతామని వార్త రాగానే ఎటోళ్ళు అటు జంపు కొట్టేవాళ్ళు. మీ వాళ్ళు పరిస్థితి కూడా అదేనా? అది సరే, ఈసీ ఇంకా మీరు పెట్టిన సిఎస్ని ఎందుకు ఉంచిందంటావు? ఏమైనా వాడియా ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయనే లీడ్ చేస్తుంటారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉంటారు, వ్యవహారాలు నడుస్తుంటాయి. కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. మీరు గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో 1-2 నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కని రాశారు. పాప ఆ సీఈఓను ఈయన కలిసి ఆయన మీదన ఈయన మీదన అది వాళ్ళే రాస్తారు. టెర్రరైజ్ చేసి, సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం, బెదరగొట్టడం, రౌడీ చేయడం, జులుం చేయడం. ఆ దెబ్బకు భయపడి అవతల దారిలోకి రావాలి. ఏదైనా వాళ్ళ మీద ప్రేమతోన్నా రావాలా, లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా వెస్టెడ్ ఇంట్రెస్ట్తోన్నా రావాలా, ఆ పార్టీ టీడీపీ తరఫున, లేదా భయపడైనా కాళ్ళ మీద అనుకొచ్చి వాళ్ళు చెప్పినట్టు వినారా. ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఓటమి తప్పదనే ప్రెస్టేషన్లో మైండ్ గాని దొబ్బిందా సజ్జల? కాసేపు ఈసీ చంద్రబాబు ఒకటయ్యారంటావు, మరి కాసేపు ఈసీ సిఎస్ ఒకటేనని టీడీపీ ప్రసారం చేసిందంటావు. మళ్ళీ ఇప్పుడు సిఎస్ నీతిమంతుడు సత్యశీలుడు అంట సర్టిఫికెట్ ఇస్తా ఉన్నావు. మరి ఆయన ఆధ్వర్యంలోనే కదా ప్రభుత్వం నడుస్తుంది, అందులోనూ మీరు నియమించినోడే కదా అతగాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు చెబితే ఎవరింటున్నారు? ఎవరు ప్రభావితం చేయగల పొజిషన్లో ఉన్నారో నువ్వే చెప్పే. పర్లేదు, జనానికి అన్నీ అర్థమవుతున్నాయి. ఆయన 4 రోజులు పోతే జగనే సీఎంగా మళ్ళీ ప్రమాణం చేస్తాడని చెబుతున్నాం. మీకు ఎందుకు వచ్చిన కంఠశోష చెప్పు. యానకడికి నీలాంటిదే మా ఊరు రత్తాలు అవ్వక 25 ఏళ్ళకి పెద్ద మనిషి అయిందని మురిసిపోయి నీళ్ల ట్యాంక్ ఎక్కి మరీ ప్రసారం చేసుకుంది. నిజంగా మీ జగన్ రెడ్డి పెద్ద మనిషి అయితే ప్రసారం చేసుకోవడం దీనికి సాపు ఎక్కితే అందరికీ అర్థమైపోతుంది కదా. ఏమంటావు? అది సరే, ఒక్క నిజం నీ నోట వినాలని తహలాడిపోతా ఉన్నాను. నా కోసం నిజం చెప్పవా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్నా. ఓరి దేవుడు, నువ్వు మామూలుడు కాదు సాజులో. ఏకంగా జగన్ రెడ్డికి గుండు కొట్టే ప్రోగ్రాం పెట్టేసావు కదా. ఏందేంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో జగన్ 1,00,000 ఎకరాలు నొక్కేద్దామని చూశాడా? పుసుక్కున అంత మాట అనేసేవేంది సాజలా? స్కాచ్ తాగి మీ బాసుకు పొలమారిపోయి ఉంటది ఈ పాటికి. ఈ మాట వినగానే నిజాలు చెప్పవయ్యా అని అడిగితే మాత్రం మరీ ఇంత పచ్చి నిజాలు చెప్పాలా? జగన్ లండన్ నుంచి రాగానే నీకు గట్టిగా ప్రోగ్రాం ఉంటుందిలే కానీ ఇదిగో శివరాకరకు ఏదైనా చెప్పేది ఉంటే చెప్పేసి ఇక బయలుదేరు. వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ బట్టి చూసి మాకు అనుమానం వస్తుంది. మేము అంటున్నాం, ఎందుకు ఆయన అర్జెంటుగా ఆయన వచ్చిన వల్ల ఏమవుతుంది నష్టం? ఒక క్యాండిడేట్ అభ్యర్థి, అవతల అభ్యర్థి ఎవరైతే నిజంగా హత్యలతోనే తప్ప వేరే రకంగా పేరు లేని అవతల అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి అతనుంటే అతనికి ఏదైనా నోటోరిటీ అంటే ఏదైనా ఉందంటే హత్యల వల్ల ఉంది. 6 హత్యలో 7 హత్యలో ఏదో జరిగితే అడ్డంగా బస్సు ఆపి కోర్టుకు పోతున్న అన్యాయంగా చంపిన కేసు ఏదో ఉంది. అంతకుముందు ఎవరో తండ్రి కొడుకులు కూడా పొలాల్లో ఉంటే వాళ్ళని చంపారనేది ఇట్లాంటి కేసు ఉంది. అలాంటి వాడిని తీసుకొచ్చిన చంద్రబాబు ఎందుకు తెచ్చింటాడు? ఒకటి, అతని మీద అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే రకంగా ఇతన్ని పక్కకు తప్పించినప్పుడు, ఎవడైతే పార్టీ తరఫున మా పార్టీ తరఫున తప్పించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అతనికి తెలిసిన విద్య అదే కాబట్టి. రెండోది, మా తరఫున నిలబడిన పిన్నెల రామకృష్ణ అక్కడ నుంచి తప్పుకుంటే వాళ్ళకి ఫీల్డ్ ఓపెన్ అయిపోయి పూర్తి అవుతుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని అనుకోవాలి. ఎక్కడ మరి మీ పిన్నెల్లి నోట్లో ఏలెడితే కొరకలేనంత అమాయకుడి. ఇదిగో సజ్జల పిన్నెల్లి ఎలాంటోడో పల్నాడు ప్రాంతం అంతా తెలుసు. వేలు కాదు చెయ్యిని వీలైతే మనిషిని కొరికేసి నవ్లేసి తినేసి అంత సమర్థుడని అందరికీ తెలుసులేవయ్యా. ఈ సోలు చెప్పడానికి ఇంతసేపు యాదవ కౌర్లు చెప్పింది చాలేవయ్యా. ఇక బయలుదేరు. ఏది ఏమైనా జగన్ నిజస్వరూపం ఏంటో చెప్పావు చూడు, అది అబ్బో సూపరు. దానికి నేను
మెచ్చుకోకుండా ఉండలేను. చెప్పినంత వరకు సాలే సజ్జల ఎల్లు భారతమ్మ పెట్టే సేవాట్లు తినిపో. ఇదండి ఈ రోజు మన సజ్జల వారు షంటింగ్. ఏది ఏమైనా ఇదిగో వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకుని మరి నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యాలి కదా. ఆ పనిలో మీరు ఉండండి. మళ్ళీ రేపు సరికొత్త అతిథితో నేను రెడీగా ఉంటాను. నమస్కారం.